ఒక్క రోజులు కరెక్ట్గా 3 వారాలు ఈ రోజుతోటి యుద్ధం మొదలై ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రకటించిన యుద్ధం. సరే, ఇజ్రాయెల్ తన లక్ష్యాలని ఒకటొకటిగా ఛేదించుకుంటూ వెళ్తోంది, సాధించుకుంటూ వెళ్తోంది. ఎటొచ్చి అయోమయంలో పడింది, ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఇబ్బంది పడుతోంది అమెరికా. బట్ అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా బాగా సఫర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బాహ్య ప్రపంచానికి కేవలం ఎడిటెడ్ వర్షన్సే బయటకు వస్తుంటాయి. బట్ స్టిల్ కొన్ని వాస్తవాలు ఇంకా ఇజ్రాయెల్ని ఏ రకంగా ఇరాన్ ఇబ్బంది పెడుతూ వచ్చింది, వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ తోటి, బ్యాలిస్టిక్ మిసైల్స్ తోటి, అలాగే డ్రోన్స్ తోటి అవన్నీ చూస్తూ వస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ తన లక్ష్యంలో భాగంగా మొన్న ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ని కూడా హతమార్చింది. ఇంకా వాళ్ళ టార్గెట్లో 8, ఇంకొక 4 ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 12 మందిని చంపేశాం ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి. ఇది కూడా అయిపోతే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అనే సంస్థ బదాబదలైపోతుంది, తునకలైపోతుందని ఇజ్రాయెల్ అంటోంది. ఇజ్రాయెల్ పక్షాన న్యాయం ఉందా, ఇరాన్ పక్షాన న్యాయం ఉందా అనే విషయం పక్కన పెడితే ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. ఈ మొత్తం అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషించడానికి మనతో జాయిన్ అయ్యారు ఇజ్రాయెల్ నుంచి లైవ్లో ప్రశాంత్ గారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ ఇజ్రాయెల్లో స్థానికంగా ఉంటున్నారు. వారు గడిచిన 2 దశాబ్దాలుగా. వారితో పాటు మరో గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ప్రశాంత్ గారు నమస్కారం అండి. ప్రశాంత్ గారు, ఇవాళ 21st డే ఇజ్రాయెల్ తన లక్ష్యాలని ఛేదించుకుంటూ వెళ్తోంది, నెమ్మదిగా ఛేదించుకుంటూ వెళ్తుంది. ఎవరు ర్యాలీలో కనిపిస్తే వాళ్ళని స్పాట్ చేయడం వితిన్ 24 hours ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా ఇజ్రాయెల్ లక్ష్యాల్లో 4 ఉన్నారు. సయీద్ జలీలి, గులాం హుసేన్ మొహసెనీ ఎజే, మొహమ్మద్ బాఘెర్ చలీబాఫ్, అహ్మద్ రజా రాధాన్. ఈ 4 కూడా చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఐఆర్జీసీకి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కి చాలా కీలకమైన మూల స్తంభాలు వీళ్ళు. అంటే ఎప్పుడైతే అలీ లరీజానీని హతమార్చారో ఒక కుదుపు వచ్చింది ఐఆర్జీసీలో. ఇంకా నెక్స్ట్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ని మొన్న ఖతీబీ గారిని హతమార్చారు. ఇంకా 4 ఉన్నారు. ఇజ్రాయెల్కి ఏంటా నమ్మకం? అసలు ఏంటి మొస్సాద్ ఏం చేస్తుంటుంది? జనాల్ని ప్రపంచంలో కనిపించిన తనకు నచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళటం మొస్సాద్ లక్ష్యమా? ఇక వేరే ఏమి ఉండదా మొస్సాద్కి? ముందుగా మరి 99 టీవీ మరి ప్రేక్షకులందరికీ మీకు నమస్కారం అండి. సో మీరు అడిగినట్టుగా ముందు స్టార్ట్ చేయాలంటే ఈ టాపిక్ ని మొసాద్, దానికి ఉన్న పరిస్థితులు, లేకపోతే అది పుట్టడానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎట్లా అయింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే అసలు ఫస్ట్ యూద జాతి ఎలా సఫర్ అయింది అంటే ఎన్నిసార్లు వాళ్ళు మరి పడగొట్టబడి మరి ఇక్కడ 56 సార్లు ఈ యొక్క పట్టణం మరి పూర్తిగా డిస్ట్రాయ్ అయ్యి మళ్ళీ తిరిగి కట్టబడినటువంటి ప్లేస్ ఇది. సో దీన్ని ఇప్పుడు మీరు హోలోకాస్ట్ చూసినట్టయితే హిట్లర్ దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాలి అంటే హోలోకాస్ట్ లో సర్వైవర్స్ మీకు పిక్చర్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అన్నీ లేటెస్ట్ గా చూసిన ఆస్ట్రిచ్ లో ఇప్పుడు కూడా మీరు వెళ్తే పోలాండ్ లో వాళ్ళు గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి ఎలా చంపారు యూదుల్ని, చిన్న పిల్లల్ని ఎలా చంపారు, బతికున్న మనిషి కండ చెంచా స్పూన్ అంతా ఎలా అయింది. సో యూ హ్యావ్ ఏ పిక్చర్స్ ఎవ్రీథింగ్. మీరు చూస్తే అన్ని సార్లు ప్రపంచంతో పట్టబడినటువంటి జనం ఇంకా ప్రతి ఒక్కరు ఓపెన్ గా నేను మిమ్మల్ని చంపుతాము, మీ యొక్క డెత్తే ఇక ఫైనల్, మాకు ప్రపంచ పట్టణంలో మిమ్మల్ని లేకుండా చేస్తాము అంటే మరి అంటే సర్వైవల్ కోసం మరి పోరాడే ఏ వ్యక్తి అయినా సరే, ఏ దేశమైనా సరే ఇలాంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థను మట్టికి ఏర్పాటు చేసుకుంటారు. సో మీరు మొసాద్ యొక్క పరిస్థితి చూసినట్టయితే మరి ఉగాండాలో ఆపరేషన్ చేశారు, ఒక ఫ్లైట్ హైజాక్ చేస్తే. సో అది బీబీ గారి వాళ్ళ అన్నయ్య కూడా ఆపరేషన్ చనిపోవడం జరిగింది. మరి సురక్షితంగా ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు లైవ్ లో విట్నెస్ సాక్ష్యం. చూడండి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అనేది. బతికున్న వ్యక్తిని ఆ విధంగా హింసపెట్టినటువంటి పరిస్థితులు. ప్రపంచం మొత్తం జనాభా ఇప్పుడు 750 కోట్లు అనుకుంటే యూద జనాభా మొత్తం ఉన్నది 1,70,00,000 మంది మొత్తం ఒక అంచనా ప్రకారం. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం జనాభాలో ఒక 150 కోట్లు మన ఇండియన్ తీసేస్తే, ఎందుకంటే వాళ్ళు ఇదిగా ఉంటే, మిగతా జనాభాలో ఇంకొక 100-150 కోట్ల మందిని ఇజ్రాయెల్ సపోర్టర్లను తీసేస్తే దరిదాపుగా 400 కోట్ల మంది ఇజ్రాయెల్ దేశం ఉండకూడదు, ఇజ్రాయెల్ని
ఈ భూమి మీద ఉంచకూడదు అనే ఒక లక్ష్యంతో పోరాడుతున్నారు. మరి నిన్నటి వరకు చూస్తేనేమో నెతన్యాహు గారు చనిపోయారు, ఇంకా ఆయన లేడు, ఆయన అంత్యక్రియలు చేసేసారు, మొత్తం అన్ని చేసేసారు. మరి ఇవాళ మీరు చూసినట్టయితే లైవ్ ప్రెస్ మీట్ జరుగుతుంది అక్కడ. నిన్న రాత్రి ఆయన ఇచ్చింది ఇంగ్లీష్ మీడియాకి. ఆయన చక్కగా ముందుగా నేను బతికే ఉన్నారు, మీరే విట్నెస్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆయన ఇచ్చిన 3 అంశాలు ఏంటంటే, ఎవరైతే మమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తానన్నారో వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని, బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ ని, టు క్రియేట్ ఎన్విరాన్మెంట్ టు గ్రాబ్ పొజిషన్ ఆఫ్ ద అంటే పీపుల్, ఎవరైతే ఇరాన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు తిరిగి డెమోక్రటిక్ గా కంట్రీగా ఎదగడానికి సహాయపడే పరిస్థితులను మేము చేసి వాళ్ళకి అప్పచెప్పుతాం అనే విధానంగా ఆయన ప్రెస్ మీట్ లో ఓపెన్ గా చెప్పడం జరిగింది నిన్న. సో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక రిపోర్టర్ అడిగిన విషయం ఏంటంటే, మీరు ట్రంప్ గారిని అనవసరంగా దీంట్లో ఈ వార్లో లాగారు, మరి ఏంటి దీని విషయం గురించి అని అడిగాడు ఆయన అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ట్రంప్ని ఎవరైనా ఏ విషయంలోనైనా లాగ్గలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో చూపించండి అన్నాడు. హీఈస్ డూయింగ్ బెస్ట్ ఫర్ హిస్ పీపుల్, హీఈస్ వెల్ అవేర్ ఆఫ్ ద థింగ్స్. ఆయన ఏం చేస్తున్నాడో ఆయన పూర్తిగా అన్ని తెలిసే ఆయన దిగాడు. అది ఒక అమెరికన్స్ యొక్క ప్రోగ్రెసివ్ విధానం కోసమే అని చెప్పి చెప్పడం జరిగింది. సో మీరు చూస్తున్న పరిణామాలు ఏంటంటే, అలీ రజానీ అనే వ్యక్తి, ఇప్పుడు ఇతను నజాఫ్ లో 1957లో పుట్టాడు, జూన్ 3 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈయన అక్కడ ఫిలాసఫీ చదివాడు, తెహరాన్ యూనివర్సిటీలో PhD చేశాడు. సో ఈయన ఫస్ట్ నుంచి ఈయన చూస్తే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం తక్కువ కాదు. వాళ్ళ సీనియర్ గ్రాండ్ ఫాదర్స్ అయాతుల్లాస్ అయ్యారు. సో అందుకే అతనికి ఇన్నర్గా ఆ ఫీలింగ్, సుప్రమసీ అనే ఫీలింగ్ ఉంది. ఇతను చేసిన ఏంటంటే, ఇతను స్పీకర్ గా కూడా పనిచేశాడు 2008 నుంచి 2020 వరకు పార్లమెంటరీ స్పీకర్ గా పనిచేశాడు. అత్యధికమైనటువంటి విషయం ఏంటంటే, ఇతనిలో ఉన్న గొప్ప విషయం, న్యూక్లియర్ లాబిస్ట్. ఇతను ఇరాన్ తరపున న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయడానికి ఇతను లాబిస్ట్ అన్నారు 2005 నుంచి 2007. మళ్ళీ ఇప్పటి వరకు కూడా డిఫెక్టో లీడర్ అంటే అయతుల్లా ఖమేనీ గారు ఉంటే కూడా ఇతనికి సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా హి వాస్ ద రైట్ హ్యాండ్ అంటారండి, నిజమేనా? హి వాస్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ అయతుల్లా ఖమేనీ 100%. మొన్నటికి మొన్న పెజెష్కియాన్, మీ ప్రెసిడెంట్, సారీ ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ని బెదిరించింది కూడా ఈయనట కదా. నువ్వెవరు వెళ్ళి చెప్పడానికి, క్షమాపణలు చెప్పడానికి? వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సుప్రీం లీడర్ అండ్ మేము ఏదైనా ఉంటే మేము చేసుకుంటాం, నువ్వు యూఆర్ జస్ట్ రబ్బర్ స్టాంప్ అని బెదిరించట్టుగా. ఆయన ఏదైనా చేయగలుగుతాడు, అంటే డిఫెక్టివ్ లీడర్ అంటే ఇంకంతే, షాడో. ఇక ఆయన సుప్రీం పవర్ కి షాడో. అందాకెందుకు బెంజమిన్ నెతన్యాహుని కూడా చంపేస్తాను నేనని చెప్పి మన ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న, అంటే ర్యాలీలో వచ్చి. ఇతను చేసిన దురాగతం ఏంటంటే, రీసెంట్ గా ఇప్పుడు మనం హిస్టరీలో పక్కన కాసేపు పెడితే, అసలు ఈ రెవల్యూషన్ వచ్చినంత సేపట్లో వీళ్ళందరినీ కాల్చి చంపమని ఆర్డర్స్ ఇచ్చింది ఇతను. ఇప్పుడు ఆటోమేటిక్ గా మీరు చూస్తే ఈ యొక్క మొత్తం సినారియోలో 36,000 మంది ఇప్పుడు ఊరికే ప్రపంచానికి లెక్కలు, ఇంక ఎంతమంది చనిపోయారు అనేది ఎవరికి తెలియదు, అంటే పైన తెలిసే లెక్కలు అనమాట ఇవి. వీళ్ళందరినీ కళ్ళ ముందు చంపినటువంటి వ్యక్తి. సో ఇతను చనిపోతే తెహరాన్ వీధుల్లో చాలా పండగ చేసుకొని ప్రజలందరూ చాటింగ్ చేస్తా బయటకు వచ్చారు. సో మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రజల్ని, ఒక డెమోక్రసీకి ఉన్నటువంటి కంట్రీస్ లో అంటే ఇలాంటి పరిపాలన వస్తే గనక ఎలాంటి రెవల్యూషన్ వస్తుందంటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ప్రశాంత్ గారు, మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడగమంటారా? అంటే హాలోకాస్ట్ చెప్తున్నారు, హిట్లర్ సమయాల్లో చెప్తున్నారు. సో అప్పుడు జరిగిన దానికి ప్రతీకారం ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకుంటుందా? చాలా మంచి ప్రశ్న అండి. అసలు ప్రతీకారం ఇంకో ప్రశ్న, దీనికి అనుబంధంగా ఇంకో ప్రశ్న, 400 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నారంటే ఆ ప్రజల వాదనలో నిజం లేదని మీరు అనుకుంటున్నారా? చాలా మంచిది. స్టెప్ బై స్టెప్ అవుతాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీరు తీసుకుంటే ప్రపంచానికి యూదులు ఏమిచ్చారు అనేది ఒక ఫస్ట్ పాయింట్. ద నెక్స్ట్ పాయింట్, వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో నాశనం చేయడం జరిగిందా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం ఏంటంటే, ఇంతమంది కలిసి ఒకరిని కొట్టడానికి అసలు ఎందుకు వస్తున్నారు?
ఎక్కడైనా హిస్టరీలో మీరు అందుకే హోలోకాస్ట్ చెప్పాను నేను. మంచి చేసి ప్రపంచానికి గొప్పగా ఒక టెక్నాలజీ అందించే వ్యక్తుల్ని ఎక్కడైనా జలస్తో చంపుతున్నారు కానీ వాళ్ళని ఎక్కడా కూడా అంటే ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తుంది అనే మాట దగ్గర వచ్చినప్పుడు మనకంటే ఒకడు ఫాస్ట్ గా ముందుగా గ్రో అవుతున్నాడు, మనకంటే గొప్పగా అనిపించుకుంటున్నాడు, చిన్న మందైనా సరే అంటే చిన్న గ్రూప్ అయినా సరే వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారు అనే ఒక జలస్ మాత్రమే ఉంది ప్రజల్లో, వేరే వాళ్ళలో. కానీ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకొక హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? ప్రపంచానికి వాళ్ళు మంచి చేశారు ఇప్పటివరకు టెక్నాలజీ పరంగా కానీ. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా 1,50,00,000 మంది ఉండి ఈ ప్రపంచానికి వాళ్ళు అందించినటువంటి నోబెల్ అంటే ప్రపంచం వాళ్ళకి ఇచ్చినటువంటి నోబెల్ ప్రైజులు కానీ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కటి ప్రపంచంలో హార్ట్ ఆపరేషన్స్ కానీ మీరు మెడికల్ తీసుకుంటే సక్సెస్ఫుల్. తల తెగిపోతే ఈ రోజుకి ఈ హదసా అనే హాస్పిటల్ ఉందండి జెరూసలేంలో, ఒక మనిషి తల తెగిపోతే యాస్టీదిగా అతికించినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశం. మరి హాలోకాస్ట్ మీరు విషయం చెప్పారు ఇక్కడ. హిట్లర్ ఆ రోజు అతని యొక్క పబ్బం గడుపుకోవటానికి అతని యొక్క సర్వైవల్ స్కిల్స్ కోసం యూద జాతిని ఒక కారణంగా చూపించి వీళ్ళని గ్యాస్ ఛాంబర్ లో పెట్టాడు. ఇంకొకటి మీరు అన్న మాత్రం ఏంటంటే ఇంతమంది ఈ విధంగా చంపేసి వీళ్ళందరూ చంపేయటానికి లేకపోతే వీళ్ళని ఏం చేద్దాం అంటే యూదుల్ని ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా అంటే నిజం ఉందా లేదా అన్నారు. అంటే సర్వైవల్ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటే తప్ప మీరు పగ తీర్చుకుంటున్నారు వీళ్ళందరి మీద అంటున్నారు. అసలు నేను చంపుతాను అని ఒకడు వాళ్ళ మీదకి వస్తుంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవడం అనేది తప్ప? మీకే ప్రశ్న అది. అంటే మీకు నాకు అర్థం కాదు ఏంటంటే 400 కోట్ల మంది మీ ఒక్క దేశం మీద ఎందుకు దృష్టి పెట్టారు? సో ఒకసారి యూ హ్యావ్ టు మీ ఇన్ ది సెన్స్ ఇజ్రాయెల్ హ్యాస్ టు రివ్యూ ఇట్ సెల్ఫ్ కదా. ఇజ్రాయెల్లో